గవర్నమెంట్ ఆర్డర్ తీయండి, అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళకి. ఫస్ట్ మీరు వేరే దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇల్లు 100 గజాల్లో ఉందనుకుందాం. ఈ 100 గజాల్లో ఉన్న ఆయన ఇల్లు 100 గజాల్లో ఉంటే వేరే ప్రభుత్వ భూమిలో కూడా 100 గజాలు ఇవ్వండి. ఆ 100 గజాల విలువ 1 కోటే కానీ 2 కోట్లే కానీ, ఇక్కడికన్నా ఇక్కడే వాల్యూ ఎక్కువ పలుకుతుంది. నీకు ఇల్లు కట్టుకోనికి కూడా మేము ఇంద్రమ పథకమో ఏదో పథకం కింద మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీరు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి మేము ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తాం, మీరు కట్టుకోండి అంటే ఎంత బాగుంటుంది. నీకు నిల్వ నీడ లేకుండా చేస్తాం, నువ్వు చచ్చినట్టు డబుల్ బెడ్రూమ్లోనే ఉండాల్సిందే, ఇల్లు కుల్లగొట్టేస్తాం, ఇంటూ కొడతామంటే వాళ్ళు 40 years 40 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టుకొని ఈఎంఐలు కట్టి ఇవన్నీ కట్టి అర్థం ఏముందండి. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా? ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పల్చినోళ్ళు పల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాదు నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలు ఉన్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపై కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద.